అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. జానకి, జానకి, త్వరగా రా. పద పద. ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నావు? రాత్రి చెప్పాను కదా మనం వెళ్ళిపోతున్నామని. బయలుదేరు, పద పద. మరొక్కసారి ఆలోచించు నాన్నా. ఏదైనా తెంపుకోవటం సులువు, మళ్ళీ కలుపుకోవటం కష్టమవుతుంది. ఇలా ఎవ్వరికీ చెప్పకుండా మనం ఊరు వదిలి వెళ్ళిపోతే మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెట్టడం గగనమవుతుంది. చూడమ్మా, ఆ రామాలయం వదిలి వెళ్ళాలంటే నాకు బాధగానే ఉంది. కానీ నా గుండెల్లో రాముని చూసుకొని కళ్ళల్లో నిన్ను దాచుకోవాలని, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. తప్పు చేసిన వాళ్ళు పారిపోతారు నాన్న, కానీ నీతికి నిలబడ్డ మనం ఇలా వెళ్ళిపోవటం ఎంతవరకు సమంజసం? మరొకసారి ఆలోచించండి నాన్న. చూడమ్మా, నువ్వు మాటలతో నన్ను మార్చాలని చూడకు. ఇన్ని రోజులు నీ మాట విన్నాను, కానీ ఇప్పుడు నా మాట విను. మనం వెళ్తున్నాం. దాక్షాయనమ్మ ధైర్యాన్ని చూసి మళ్ళీ ఆ రుద్రమ్మదేవి పుట్టిందా అని మేమందరం అనుకునేవాళ్ళమని నువ్వే నాతో ఎన్నోసార్లు చెప్పావు నాన్న. మరి అంత ధైర్యాన్ని మీ కూతురు చూపిస్తూ ఉంటే పారిపోదామని ఎందుకంటున్నావు? చూడమ్మా, ఎవరైనా యుద్ధం చేస్తే విజయాన్ని సాధించాలని ఆ దైవాన్ని కోరుకుంటారు. కానీ తన ఇంట్లో ఉన్న వ్యక్తి యుద్ధానికి వెళ్తాను అంటే ఆ మమకారంతో వద్దు అని ఆపుతారు. అదేనమ్మా బంధం అంటే. మనం భయపడుతూ ఉంటే ఎక్కడ బతకలేం నాన్న. ధైర్యంగా ఉంటే ఎక్కడైనా బతకొచ్చు. మరొక్కసారి ఆలోచించండి. జానకి, నువ్వు నాతో వస్తే ఇద్దరం కలిసి వేరే ఊరెళ్ళి బతుకుదాం. నువ్వు రాను అని చెప్తే నేను తిన్నగా వెళ్ళి కోనేట్లో దూకి శవంగా తేలుతాను. నువ్వు వస్తావా రావా? పద. దీక్షితులు గారు, దీక్షితులు గారు. అమ్మో, వీళ్ళొస్తున్నారేంటి? అమ్మ జానకి, రుద్రానమ్మ మనుషులు వస్తున్నారు. నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు. దీక్షితులు గారు, ఏంటి దీక్షితులు గారు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? గుడికి వెళ్దామని ఇప్పుడే బయలుదేరుతున్నాను. అవును, మీ అమ్మాయి జానకి ఎక్కడ? తను స్నేహితుల్ని కలవడానికి బయటికి వెళ్ళింది. ఎందుకు? రుద్రాణమ్మ గారు మిమ్మల్ని ఉన్న పలంగా తీసుకుని రమ్మన్నారు. అవునా? ఎందుకు? ఆ అమ్మగారు చెప్పింది చేయడమే మా పని. ఎందుకని ఎదురాడడం మాకు తెలియని పని. అది కాదు, కాసేపటి తర్వాత వస్తానని చెప్పండి. ఉన్న పలంగా తీసుకురమ్మన్నారంటే అర్థం కావడం లేదా? పదండి వెళ్దాం. సరే, నేను ఇంటికి తాళం వేసి వస్తాను, మీరు వెళ్ళండి. ఈ ఊర్లో మీ ఇంటిని ఎవరు ఎత్తుకుపోరు. వెళ్దాం పదండి. అమ్మగారు ఎదురు చూస్తున్నారు. సరే పదండి. ఏంటమ్మా వెంటనే రమ్మన్నా? నాకొక సంగతి తెలిసింది. అందులో నిజమేంటో తెలుసుకుందామని. నువ్వు విన్నది నిజమేనమ్మా. ఆ శారదాదేవి మనవాళ్ళు మనవరాళ్లతో సహా శాశ్వతంగా వచ్చేస్తున్నానని ఫోన్ చేసింది. అందరూ ఇక్కడికి వచ్చేస్తే మన ఆటలు ఎలా సాగుతాయి? అప్పుడంటే పిల్లలు కాబట్టి పెద్దావిడ చాటును బతికారు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి అన్నీ తెలుసుకుంటారు. నిజమేరా, ఆ బొబ్బిలి వారసులకి తెలివితేటలు చాలా ఎక్కువ. జనాలంటే వాళ్ళకి పిచ్చి. ఎవరైనా వచ్చి కన్నీళ్లు పెట్టుకుని ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి ఆ భార్గవ్కి చెప్పినా పరిస్థితి మొత్తం మారిపోతుంది. అదే అమ్మా నేను ఆలోచిస్తున్నాను. వాళ్ళు రావడాన్ని ఆపలేము. వచ్చాక ఆ భార్గవ్ని తొందరగా మన వైపు తిప్పుకోకపోతే ఏం జరుగుతుందో అని నాకు కొంచెం భయంగానే ఉంది. మరి వాళ్ళు వచ్చేంత వరకు ఎందుకు వేచి ఉండడం? పొలిమేరలో అడుగు పెట్టకముందే మండపేట నుంచి మనుషుల్ని రప్పిస్తాను. మొత్తాన్ని నరికేసి అదే మట్టిలో కప్పేస్తారు. జయా, నీటిలో ఉన్న మొసలిని ఎవరైనా బంధించగలరా? అసాధ్యమమ్మా. అడవిలో ఉన్న సింహంతో ఎవరైనా తలపడగలరా? ప్రాణాల మీద ఆశ వదులుకోవడమే కదమ్మా. కొండని ఢీకొట్టిన పొట్టేలు
బతికి బట్ట కట్టగలదా? ఎందుకమ్మా జరగనవన్నీ అడుగుతున్నావు? నువ్వు చెప్పింది కూడా ఇక్కడ జరగదురా. రేయ్, బొబ్బిలి వారసులకి ఈ ప్రాంతం కంచుకోట. వాళ్ళిక్కడ అడుగు పెడుతున్నారు అంటే హారతులు పట్టడానికి అడుగడుగునా జనాలు వస్తారు. అలాంటి వాళ్ళని మట్టు పెట్టాలి అనుకుంటే మనమే మట్టిలో కలిసిపోతాం. అయితే వాళ్ళని మనమేమి చేయలేమా? వాళ్లకు తెలియకుండా ఏమైనా చేయగలం, కానీ అందరికీ తెలిసేలా మనం ఏమీ చేయలేం. అలా చేస్తే మన శవాల్ని చూడ్డానికి కూడా భయపడేలా చంపేస్తారు. అయితే ఏం చేద్దాం? ఓడిపోయామని ఒప్పుకుని వాళ్ళకి దాసులుగా మారిపోయి వాళ్ళింట్లో పాలేరులో బతుకుదామా? జయా, ఆవేశం అనర్థానికి దారితీస్తుంది. నీకు మీ నాన్నగారి పోలికే వచ్చింది. ఆయన అంతే. యుద్ధం గెలవలేము, మరణం తప్పదు అని తెలిసినా యుద్ధానికి ముందుండేవారు. చివరికి ఏం మిగిలింది? మనకి బాధ, నా నుదుటున విధవ అన్న రాత. అమ్మా, తెలివైన దానివి, శత్రువుని ఎలా తరిమి కొట్టాలో తెలిసిన దానివి. ఏం చేయాలో నువ్వు చెప్పు, అది నేను చేస్తాను. వాళ్ళు ఈ ఊర్లో అడుగు పెట్టకూడదు. పెద్దావిడ తహతహలాడుతుంది కదా, కూతురికిచ్చిన మాట నిలబెట్టుకోవాలని. ముందు ఆవిడ సంగతి చూడండి, తరువాత అన్ని సంగతులు ఆలోచించవచ్చు. సరేనమ్మా, రేపటి సూర్యోదయం మనకి శుభోదయం అవుతుంది. వాళ్ళకి చీకటి మిగులుతుంది. అమ్మగారు, మీరు చెప్పినట్టే ఉన్న పొలంగా రమ్మని చెప్పి తీసుకొచ్చాను. నమస్కారం అమ్మా. ఏంటమ్మా రమ్మన్నారట? ఏంటి దీక్షితులు గారు, మీరు మా కుటుంబానికి విధేయులుగా ఉంటారు అనుకున్నాం. కానీ మీ కూతురేంటి మమ్మల్ని ఎదిరిస్తోంది? అందరిలోనూ మమ్మల్ని చెడ్డవాళ్లుగా చిత్రీకరిస్తోంది. లేదమ్మా, నా జానకి అలాంటిది కాదు. నా తల్లికి మీ కూతురి మీద మీకు మమకారం ఉండొచ్చు, కానీ మీ కూతురు చేస్తున్న పనులు నాకు కోపాన్ని తెప్పించాయి. ఈయన గారికి తెలియకుండానే జానకి అంతలా మాట్లాడుతుందా? అందరి ముందు నన్ను అవమానిస్తుందా? నేను ఊళ్ళోకి అడుగు పెట్టగానే నాకెదురు తిరిగింది, నన్నే బెదిరించింది, అందరి ముందు నాతో క్షమాపణ చెప్పించింది. అలాంటి అమ్మాయిని ఎలా వదిలేయాలి? మన పరువు తీయాలని ఈ తండ్రి కూతుళ్ళ ప్రయత్నం. ఎంత మాటమ్మా! బొబ్బిలి వంశం వాళ్ళంటే మాకెప్పుడూ కృతజ్ఞత ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎదిరించాలని కల్లో కూడా అనుకోనమ్మా. ఇంకా జానకి గురించి వస్తే చాలించండి దీక్షితులు గారు. మీ కూతురి గురించి మీరు ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేయకండి. మీకు తెలుసు కదా, నా ముందు వినయంగా ఉంటే వాళ్ళని నేను గుండెల్లో పెట్టుకుంటాను. నాకు ఎదురు తిరిగితే వాళ్ళకి నేను సింహ స్వప్నమవుతాను. ఈ రుద్రాణి ముందు ఎవరైనా సరే తల దించుకునుండాలి, తల వంచుకుని బ్రతకాలి. అంతేకాని తల ఎగరేస్తే దానికి ఫలితం ఎలా ఉంటుందో అటు చూడండి. జానకి
బాబు నా కూతుర్ని వదలండి. మీ కళ్ళ ముందే మీ కూతురికి బుద్ధి చెప్తే ఇక మీదట నోరెత్తకుండా మీరే చేస్తారు. జానకిని స్తంభాన్ని కట్టేయండి. అమ్మా వద్దమ్మా, అమ్మా వదలండి. వదిలేయండి అమ్మా. అమ్మా 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 వద్దమ్మా. జానకి అమ్మా. అమ్మా మీకు దండం పెడతానమ్మా. తనకేమన్నా శిక్ష విధించాలనుకుంటే అది నాకు విధించటమ్మా. అది ఏ శిక్ష అయినా పర్వాలేదు, నేను అనుభవిస్తాను. దయచేసి నా కూతురిని మాత్రం శిక్షించకండి అమ్మా, శిక్షించకండి. ఎందుకు నన్ను బతిమాలుతావు? మనం తప్పు చేయనప్పుడు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. వద్దమ్మా వద్దు, నువ్వు అలా మాట్లాడొద్దు. నేను నీకు ముందు నుంచే చెప్తూనే ఉన్నాను, పెద్దవాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని. నా మాట విన్నావు కాదు. చూడు ఇప్పుడు పరిస్థితి ఎంతవరకు వచ్చిందో. ఎవరు నన్ను పెద్దవాళ్ళు? వీళ్ళ వయసులోనా లేక డబ్బుందనా? డబ్బున్నంత మాత్రాన పెద్దవాళ్ళు అయిపోతారా? పెద్ద మనసున్న వాళ్ళు మాత్రమే పెద్దవాళ్ళు అవుతారు. వీళ్ళు కోటల్లో ఉన్న కుటీలంతో బతికే వాళ్ళు. వీళ్ళు పెద్దవాళ్ళు కాదు. నార్మల్ ఎవరిని ఎదిరిస్తున్నావో తెలుసా? బొబ్బిలి వంశాన్ని ఎదిరిస్తున్నావు. 100 సంవత్సరాలుగా ఇక్కడ మా ముందు తల వంచిన వాళ్లే తప్ప తల ఎత్తి సమాధానం చెప్పిన వాళ్ళు లేరు. అలాంటిది మా ముందే తలెగరేస్తే ఊరుకుంటానని ఎలా అనుకున్నావు? చూడండి, తల ఉంచి బానిస బతుకు. నేను ఇప్పటికీ బతకను. మీ మోచేతి నీళ్లు తాగి బతకాల్సిన అవసరం మాకు లేదు. మీరు భయపెడితే భయపడే వాళ్ళు ఎవరూ లేరు. భయం అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు నీకు చూపిస్తాము. బాబు ఈ చుట్టుపక్కల 32 గ్రామాల్లో మాకు ఎదురు చెప్పేవాళ్లే లేరు. ఇక్కడ మేము చెప్పిందే చట్టం, చేసిందే శాసనం. స్వతంత్రం అన్నది మేమిస్తే ఉంటుంది, కానీ మీరు కోరుకుంటే రాదు. మీలాంటి పెత్తందారిని ఇక్కడ ఎవ్వరూ ఉపేక్షించరు. మీకు బుద్ధి చెప్పే రోజు తప్పకుండా వస్తుంది. చూసారా వదిన గారు, మీ ముందే ఎలా సమాధానం చెప్తుందో? స్తంభాన్ని కట్టేసినా తనకి శిక్ష పడుతుందని తెలిసినా కూడా తన కళ్ళల్లో భయం కనిపించడం లేదు. వదలండి అమ్మా, అమ్మా అమ్మా మిమ్మల్ని వేడుకుంటున్నాను. అమ్మా కావాలంటే మీ అందరి కాళ్ళు పట్టుకొని క్షమించమని కోరుకుంటాను. నా కూతుర్ని మాత్రం శిక్షించకండి. మమ్మల్ని ఎదిరించిన వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే తను చెప్పిన అబద్ధాలే నిజమని అందరూ నమ్ముతారు. నేను తప్పు చేశానని అందరూ అనుకుంటారు. వద్దమ్మా. అది నాకు ఇష్టం లేదు. నా నిర్ణయానికి ఎదురు తిరిగిన ఈ జానకి 100 కొరడా దెబ్బలు శిక్షగా విధిస్తున్నాను. చూస్తావేంటి? రుద్రాణి తీర్పు చెప్పింది కదా. అమ్మా కొట్టు. వదిలేమని చెప్పండి అమ్మా. అమ్మా మీ కాళ్ళు పట్టుకుంటాను, వదిలేమని చెప్పండి అమ్మా. బాబు బాబు కొట్టదు బాబు. బాబు 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 ఆపండి బాబు, ఆపండి బాబు. జానకి దీక్షితులు గారు, ఏమైంది? పదండి లోపలికి.
నమస్కారం అయ్యా. ఏంటి దీక్షితులు గారు, దారి తప్పి ఎలా వచ్చారు? అమ్మగారు తీసుకురమ్మన్నారయ్యా, కానీ ఇక్కడే నిలబడి జానకి అని గట్టిగా అరుస్తున్నారు. దీక్షితులు గారు, నిలబడే కళలు కంటున్నారా? ఏదైనా పీడ కళ? బాగా చెమటలు పడుతున్నట్టున్నాయి. ఏమీ లేదండి, కూతురు మీద మమకారాన్ని పెంచుకున్నాను కదా, తన గురించి ఆలోచిస్తూ ఏదో చిన్న ఉలికిపాటు జరిగింది. ఈ భయం మీకుంటే సరిపోదు, మీ కూతురు కూడా ఉండాలి. అప్పుడే మా అభయం ఉంటుందని తనకు చెప్పండి. అలాగేనండి, తప్పకుండా చెప్తాను. అయినా మీలాంటి వాళ్ళని మేమెందుకంటాము? నా కూతురు జానకి కూడా అలాంటి పని చేయదు. మీ కూతురు మీద మీకు మమకారం ఉండొచ్చు, కానీ ఆ కూతురు బయట ఏం చేస్తుందో, ఎవరెవరిని ఎదురిస్తుందో మీకు తెలిస్తే తనకి పద్ధతి కాదు అని చెప్పండి. తెలిసినా తెలియనట్టు ఊరుకుంటే పరిస్థితులు మారిపోతాయని మీరు తెలుసుకుంటే మంచిది. అలాగేనండి. అమ్మగారు ఎందుకు రమ్మన్నారో? ఇక్కడి దాకా వచ్చారు కదా, లోపలికి రండి. ఎందుకు పిలిపించిందో, ఏం చెప్పాలనుకుంటుందో రుద్రాణియే చెప్తుంది. చూస్తారేంటి, వెళ్ళండి. శ్రీరామచంద్ర, జానకి గురించి నేను ఊహించుకుంటేనే ఇంత భయంగా ఉంది. ఇప్పుడు ఈవిడ కోపంలో ఏముంటుందోనని చాలా కంగారుగా ఉంది. అలా ఏం జరగకుండా నువ్వే చూడు తండ్రి. ఏంటి రుద్ర, ఏదో రాస్తున్నావు? చూడండి, అదేంటి దీక్షితులు గారు, పరాయి వాళ్ళలా అలా గుమ్మం దగ్గరే ఆగిపోయారే, లోపలికి రండి. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏమ్మా, బాగున్నావా? బాగున్నాను. కుముదా, పెద్దవాళ్లతో అలాగేనా మాట్లాడేది? ఆప్యాయంగా అడిగినప్పుడు అభిమానంగా సమాధానం చెప్పాలి. బాగున్నాను దీక్షితులు గారు. కూర్చోండి. దీక్షితులు గారు, ఏంటి ఏదో కంగారులో ఉన్నట్టున్నారు? నువ్వెందుకు పిలిపించావా అని భయపడుతున్నట్టున్నారు రుద్ర. భయం దేనికండి? అది కాదమ్మా, నిన్న ధర్మపీఠం దగ్గర మా జానకి మీకు ఎదురు చెప్పింది కదా, మీకేమైనా కోపం వచ్చిందేమోనని. కోపం వచ్చింది దీక్షితులు గారు. తను చేసింది నేను తప్పు అనను, కానీ అందరి ముందు చెప్పవలసిన అవసరం లేదు. ముందే నాకు చెప్పుంటే బావుండేదనిపించింది. అయినా సరే, తను మంచి పని చేసింది. చిన్నతనం కదమ్మా, తెలియక అలా మాట్లాడింది. మీరు పెద్దవాళ్లే కదా, తెలిసేలా ఎందుకు కంట్రోల్లో పెట్టలేదు? కూతురి మీద మమకారం డాడీ. తను ఏం చేసినా చెల్లుతుందన్న అహంకారం కూడా కావచ్చు. కుముదా, నీకు ముందే చెప్పాను, పెద్దవాళ్లతో మాట్లాడే ముందు కాస్త ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి అని. దీక్షితులు గారు మన శ్రేయోభిలాషులు. వాళ్ల గురించి అలా మాట్లాడటం మంచిది కాదమ్మా. రుద్ర, కుముదేమీ తప్పుగా మాట్లాడలేదు. నిన్న జానకి చేసింది మంచి పనే కావచ్చు, కానీ ఊర్లో కుముద అడుగు పెట్టగానే జానకి చేసిన పని నాకు మంచిగా అనిపించలేదు. ఆ విషయంలో జానకిని నేనే తిట్టాను బాబు. నా కూతురు తొందరపడింది అని నేనే కోప్పడ్డాను. సర్లేండి దీక్షితులు గారు, జరిగిందేదో జరిగిపోయింది.
ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనక చూసుకుని ప్రవర్తించమని మీ జానకికి చెప్పండి. తప్పకుండా అమ్మా. ఇంకా మీకు నా కూతురు మీద ఎక్కడ కోపం వచ్చిందో అని భయపడుతూనే ఉన్నాను. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడ్డం నాకు అలవాట్లేదు. అయినా నేను మిమ్మల్ని పిలిపించింది కూడా జానకి గురించి మాట్లాడడానికి కాదు. ఇప్పుడు నా మనసుకి ప్రశాంతంగా ఉందమ్మా. చెప్పండమ్మా. రేపు దాక్షాయణి ఆబ్దికం. ప్రతి సంవత్సరం చేస్తున్నదే కదమ్మా. దానికి కావలసిన అన్ని ఏర్పాట్లు పొద్దున్నే సిద్ధం చేస్తాను. ప్రతి సంవత్సరం గుడిలో తన పేరు మీద పూజ చేయించి అన్నదానం చేసేవాళ్ళం. ఆబ్దికం అక్కడ అమ్మ పెట్టించేది. ఈ సంవత్సరం అమ్మ, నా మేనల్లుళ్ళు అందరూ ఇక్కడికే వచ్చేస్తున్నారు. ఆ దీక్షితులు గారు, రేపా కార్యక్రమంలో మీ కూతురు జానకి మాత్రం కనిపించకూడదు. అదేంటమ్మా, ఇప్పుడే తన మీద కోపం లేదన్నారు, మళ్ళీ ఇంతలోనే అంత మాట అంటున్నారు? నా కూతురి విషయంలో తను ప్రవర్తించిన ప్రవర్తన, మీ జానకి గురించి నేను వింటున్న మాటలు నాకు నిజంగానే తన మీద కోపం తెప్పించేలా ఉన్నాయి. రేపు తను అక్కడ కనిపించకూడదు. ఇది నా నిర్ణయం కాదు, శాసనం.